దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చూపున ఆయన సన్నిధానంలో ఈ శ్రేష్టమైన సమయంలో దేవాది దేవుని యొక్క పాదంలో చింత చేరి అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరొచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటలను ధ్యానిస్తున్నప్పుడు మన ప్రార్థనా జీవితం అయితేనేమి, విశ్వాసం అయితేనేమి, దేవుని వాక్యం ద్వారా ఇంకా ఇంకా బలంగా పెంపొందించుకుంటూ ఎప్పుడైతే పడిపోతుంటామో బలహీనతల చేత, ఇబ్బందుల చేత, కష్టం చేత, ఇరుకుల చేత నలిగిపోతున్నప్పుడు మనల్ని ఆదరించేది దేవుని వాక్యమే. ఆ వాక్యము మనల్ని ఆదరించేది, బలపరిచేది, స్థిరపరిచేది. ఎప్పుడు బలహీనమవుతామో అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. మంచిది ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో ఏమాత్రం సమయాన్ని వ్యర్థంగా కోల్పోనీయక దేవుని మాటలను ధ్యానం చేసుకున్నాము. నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా, విశ్వాసి అయిన నీవు శ్రమలలో దేవుని వైపు చూడకపోతే కలిగే నష్టాలు. విశ్వాసువైన నీవు శ్రమలలో దేవుని వైపు చూడకపోతే కలిగే నష్టాలు. శ్రమలు వస్తున్నాయని మనము ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు ఇంకా అధికమైన కష్టాలే వస్తాయండి. అది ఆ వాక్యానికి అర్థము. శ్రమలలో దేవుని వైపు చూడకపోతే నష్టాలే సంభవిస్తాయి. అట్లా దేవుని వైపు చూడకోకుండా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి తమ నిర్ణయాల ద్వారా తమ ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఎన్ని శ్రమలు అనుభవించినారో కొందరిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. తెలిసిన వాక్యమైనప్పటికీ ధ్యానిస్తున్నప్పుడు వీళ్ళ గురించి మాకు తెలియదా అనే ఆలోచన వస్తుంది. కానీ దినదినము మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చదివిన వాక్యమైనప్పటికీ దానిలో ఉన్న అర్థాలు మనకు కొత్తగా కనపడతాయండి. మనం చూసినట్లయితేనా కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు, 1వ కీర్తన చదువుతున్నప్పుడు దుష్టుల ఆలోచించు ఈ కీర్తన మనకు కంటత అయిపోయింది కదా, దీంట్లో కొత్తగా ఏముంది అనుకుంటాం. కానీ మన పాదాలు త్రొట్టిల్లకోకుండా దినదినము ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ మనం కూర్చుంటే మన ఆత్మీయత అభివృద్ధి చెందుతుంది, అది మనము చదివిన వాక్యమైనప్పటికీ మరలా ధ్యానిస్తున్నప్పుడు నూతనమైన మాటలతో మనల్ని దేవుడు హెచ్చరిక చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు కూడా ఇవి తెలిసిన మాటలు అయినప్పటికీ కానీ దేవుడు నూతనంగా ఏ మాట మాట్లాడుతున్నాడో అని మనము ఆశతో ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం. విశ్వాసులమైన మనము ఇక్కడైతే వీళ్ళు దేవుని బిడ్డలుగా నమ్మకమైన వారుగా ఉన్నారు, ఇష్టలుగా జీవించినారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అయినప్పటికీ వారు శ్రమలలో కొని తెచ్చుకున్న శ్రమల ద్వారా నష్టాన్నే చవి చూసినారు. కానీ ఆ నష్టాన్ని చవి చూస్తున్నప్పుడు దేవుడు చేసిన మేలును వారు తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శ్రమలలో నుంచి వారిని దేవుడు బయటికి ఎలా నడిపించినాడో మనల్ని కూడా ఈ సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు శ్రమల కొలిమి గుండా వెళ్తున్నావేమో, ఇబ్బంది గుండా వెళ్తున్నావేమో, దేవుడు ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఆ ఇబ్బందుల కొలిమిలో నుంచి నిన్ను బయటికి లాగుతున్నప్పుడు ఆయన చేసిన మేలులను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితేనా ఆ నష్టాల గుండా నువ్వు వెళ్ళకోకుండా ఉంటావు. మొదటిగా మనం గమనించినట్లయితేనా ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలండి, అక్కడికి వెళ్ళాను. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, నమ్మకమైన వ్యక్తి,
ఈ కార్యము నీకు జరుగుతుంది అంటే భార్య అయితే అపనమ్మిక ఉంచింది గాని శారమ్మ, ఎందుకంటే వృద్ధాప్యమైపోయింది, ముసలి ప్రాయంలోకి వచ్చినాము, మా జీవితాలలో నూతన కార్యం ఏం జరుగుతాయి అని కొద్దిపాటి అపనమ్మికతో ఉన్నప్పటికీ అబ్రహాం గారు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. నమ్మకంగా ఉన్నాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి నమ్మకమైన అబ్రహాం గారు ఇబ్బందుల కొలిమిలోనికి కొని తెచ్చుకున్నాడండి. మొదటిగా మనం చూసినట్లయితేనా అబ్రహాం గారు ఆకలి సమస్యను బట్టి సొంత నిర్ణయం ద్వారా శ్రమలు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? సొంత నిర్ణయం ద్వారా శ్రమలు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ 10వ వచనంలో మనం చూసినట్లయితేనా, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఏ దేశాన్ని విడిచి వెళ్ళినాడు? ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అంతకుముందు దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాను ఎక్కడ చెప్పినాడు ఆ మాట? అదే 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితేనా, నువ్వు ఆశీర్వదించబడతావు, నేను చెప్పిన చోటికి నువ్వు పోయినట్లయితేనా ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన ఆ మాటలను బట్టి 12వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితేనా దేవుడు చెప్పిన మాట చొప్పున అబ్రహాం గారు కానానికి వెళ్తున్నారండి. అయ్యా, నువ్వు నివసిస్తున్న ప్రాంతాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ కలిగి ఉన్న వాటిని తీసుకొని పద, నేను చెప్పిన చోటికి వెళ్దు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అన్నప్పుడు ఆ మాటకు లోబడిన అబ్రహాం గారు 10వ వచనానికి వచ్చేలాగా తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. తను నివసిస్తున్న ప్రాంతము కరువుతో నిండిపోయింది. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఒక స్త్రీ గుర్తుకొస్తుందండి, పాత నిబంధన గ్రంథంలోనే. ఎవరికైనా ఐడియా ఉందా? కరువును బట్టి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి నష్టాల గుండా వెళ్ళిపోయింది. ఎవరు? నయోమి కదండి. దేవుని సన్నిధానము, బెత్లెహేముపురము, రొట్టెల గృహము, దేవుడు ఆశీర్వదించిన దేశము, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కొద్దిపాటి ఇబ్బంది కలిగిందనేలోగా నయోమి, అయ్యో ఈ కరువు అధికమైపోతే నా కుటుంబం ఏమైపోతుంది? అదో మోయాబు దేశంలో బాగా ఉందంట, ధాన్యము సమృద్ధిగా ఉంది, అక్కడ వెళ్ళి ఇంకా నేను అభివృద్ధి పొందుతాను, ఇంకా నేను ఆస్తిని సమకూర్చుకుంటానని అభివృద్ధి కలిగిన దేవుని ఆశీర్వాదకరమైన చేతిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? శ్రమల కొలిమిలోనికి వెళ్ళిపోయింది. అబ్రహాము గారు కూడా ఆశీర్వాదానికి కర్త అయిన దేవుని యొక్క హస్తాలలో నుంచి ఇదిగో ఈ కొద్దిపాటి కరువు నేను తప్పించుకోవాలని చెప్పి శ్రమలలోనికి వెళ్ళినాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఒకప్పుడు ఐగుప్తు బానిసలుగా ఉన్నారు, దేవుని బిడ్డలు బానిసలుగా నలగొట్టబడ్డారు. అలాంటి దేశంలోనికి వెళ్ళి శ్రమను తెచ్చుకున్నాడు. ఏమి శ్రమ తెచ్చుకున్నాడు? తన ఆలోచన ఏదంటేనా, నేను ఐగుప్తు దేశానికి వెళ్తే ఆహారం ఉంది, ధాన్యం ఉంది, ఇదిగో నా వెంబడి వచ్చిన నా పని దాసులకు కూడా సమృద్ధికరంగా ఉంటుంది, నేను ఇతరులకు కూడా పెట్టే స్థితిలో ఉంటానని తన సొంత నిర్ణయం చొప్పున వెళ్ళినాడు. కానీ అక్కడ ఒక శ్రమ వచ్చింది. ఏమా శ్రమ? ఇదే 12వ అధ్యాయం 12వ వచనంలోనే ఒకసారి చూద్దామండి. భయంకరమైన శ్రమ అబ్రహాం గారికి వచ్చింది. చూద్దామా? ఐగుప్తీయులు నిన్ను చూచి పై వచనం చూద్దామండి, 11వ వచనము. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. ఇంతకంటే శ్రమ ఇంకేం కావాలండి ఒక భర్తకు? తన కట్టుకున్న భార్యను ఏమని సంబోధించమంటున్నారు?
నువ్వు నా సహోదరువని చెప్పు, నేను నీకు అన్నా అని చెప్పు. ఎందుకంటే ఐగుప్తీయుల వ్యవహారం అంతా వ్యతిరేకంగా ఉంది. అందంగా ఉన్న స్త్రీలను తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వు చూడచక్కని అందంగా ఉన్నావు. శారా అంటే రాజకుమారి అని అర్థం, జగడమారి అని కూడా అర్థం ఉంది. కానీ ఈ శారా అమ్మ చాలా అందగత్తె, ఐశ్వర్యవంతురాలు. అలాంటి ఆమెను చూసిన ఐగుప్తీయులు ఏమంటారు? ఓ, నువ్వు నా భార్య అయితే నన్ను చంపేస్తారమ్మా, మనం ఇక్కడికి ధాన్యం కోసం వచ్చినాము, ఆ కరువును తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము, ఒకవేళ నన్ను చంపేస్తే నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావు, ఎలా జీవించగలవు కదా. ఆ భయంకరమైన శ్రమలలో మనం వెళ్ళకోకుండా ఉండాలంటే నువ్వు నాకు సహోదరివని చెప్పు అని తన సొంత నిర్ణయం చొప్పున శ్రమల గుండా వెళ్ళినాడండి. అదే మనం అనుకున్నాం, శ్రమలలో దేవుని వైపుకు చూడకపోతే నష్టాలంటే ఇదేనండి. తనకు నష్టం కలగకోకుండా ఉండాలి, తనకు నష్టం వస్తుందని గ్రహించినప్పుడు అబ్రహాము గారు ఒక్కసారి దేవుని వైపు చూసినట్లయితే ఆ నష్టాల కొలిమిలో వెళ్ళేవాడు కాదు కదా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పిన చోటుకి వెళ్తూ ఉండు అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి దేవుడు నడిపించిన దేశంలోనూ ఉన్నట్లయితేనా తనకు శ్రమలు కలిగేవి కావండి. ఐగుప్తీయులు శారమ్మని తీసుకొని పోయినారు. దేవుడు గమ్మగా ఉండలేదు. ఆ ఐగుప్తీ రాజుకు దర్శన రూపంలో ఇచ్చి ఆమెను ముట్టుకోవద్దని హెచ్చరిక చేసినప్పుడు భయపడిపోయినారండి. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యమే. ఎప్పుడైతే మన సొంత నిర్ణయాల చొప్పున మనము నడుచుకుంటామో మనకు శ్రమలే వస్తాయండి. ఆ శ్రమలు రాకముందు మన జీవితాలలో దేవుడు చేసిన మేలులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితేనా శ్రమలు మన వాకిటికి ముందుగా వచ్చిన దేవుడు వాటిని అడ్డుగోడ వేసేవాడుగా ఉన్నాడండి. కానీ చాలా మంది దేవుని తట్టు తిరగరండి, దేవుని ఆశ్రయించరండి. శ్రమలు కలిగే కొద్దీ దేవునికి దూరంగా వెళ్ళిపోయి మనుషులను ఎక్కువ ఆశ్రయిస్తారు, అధికారులను ఎక్కువ ఆశ్రయిస్తారు, బంధువులను ఎక్కువగా ఆశ్రయిస్తారే కానీ అందరికంటే ఆప్తుడు నా పక్కలోనే ఉన్నాడు, నా ప్రతి కన్నీటిని చూసేవాడు, నన్ను ఇంతవరకు నిలవబెట్టిన వాడు నా దేవుడు, నా దేవునికి నా మొరకు వినుకోకుండా ఉంటాడా, నా మొరను దేవునికి నేను విప్పి నా బాధనంతా నా దేవునికి చెప్పాలి అనే తలంపు చాలా మందికి రాదండి. కష్టాల గుండానే వెళ్తారు, ఇబ్బందుల గుండానే వెళ్తారు. అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నామండి, ఆ దేశంలో మహారాజుగా ఒక వెలుగు వెలగడానికి గల కారణము దేవుడు అతని పక్షాన ఉన్నాడు. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉండి కార్యాలు చేయాలంటే నువ్వు శ్రమలలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, ఇరుకులలో ఉన్నా, నువ్వు ఇరుకులో ఉండి మొరపెడుతున్నప్పుడు దేవా అని ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఆ శ్రమల కొలిమిలో నుండి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము తన సొంత నిర్ణయం చొప్పున శ్రమలు కొని తెచ్చుకున్నాడు. రెండోదిగా చూసినట్లయితే పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న దేవుని మాటలను ఒకసారి చదువుదామండి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. చాలండి. ఎవరు వీళ్ళు? మోషే గారు ఎక్కడికి పంపించినారండి? కనాను దేశాన్ని ఒకసారి చూసి రాపోండి. ఎంతమందిని పంపించినారు? 12 మందిని పంపించినారు. 12 మందిలో చక్కటి సమాచారం తెచ్చిన వారు ఎంతమంది? 2. చెడు సమాచారం తెచ్చిన వారు 10 మంది. 10 మంది కలిసి మోషే దగ్గరికి వచ్చి వారు సొంతంగా ఎలా చెప్తున్నారు? అయ్యా మోషే గారు, మీరు చెప్పిన దేశానికి వెళ్ళామండి, అవి పాలు తేనెలు ప్రవహించే దేశము, సస్యశ్యామలంగా ఉన్నాయి, అంత సమృద్ధిగా ఉంది, సఫిషియెంట్ గా ఉంది, ఏది పట్టుకున్నా ఫలభరితంగా ఉంది, చక్కగా ఉంది. కానీ అక్కడుండే వాళ్ళు అని మనుషుల వైపు చూసినారండి. ఎలా ఉన్నారంట?
వాళ్ళు ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, వాళ్ళ పక్కన మనం నిలబడితే మిడతల్లా కనపడుతున్నాము, వారి మధ్య మనం నివసించలేమండి అని దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు. మొదటిగా మనం ఏం చూసినాము? తన సొంత ఆలోచన ద్వారా శ్రమలు తెచ్చుకున్నాడు అబ్రహాం గారు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బలమును తక్కువ చేసినారండి కదండి. ఐగుప్తు దేశంలో ఇనుము సంఖ్యల కొలిమిలో ఉండి బాధపడుతూ మొరపెట్టినారు, దేవా ఈ బానిసత్వంలో నుంచి మమ్మల్ని బయటికి లాగు, ఈ ఐగుప్తీయులు కఠినమైన శిక్ష మాకు విధిస్తున్నారు, ఈ పనులు వెట్టి చాకిరి మేము చేయలేకున్నాము అని వారి కష్టకాలంలో దేవునికి మొరపెట్టినారండి. మొరపెట్టిన ప్రతిసారి దేవుడు తన బాహుబలము చొప్పున వారిని ఆదరిస్తూ వచ్చినాడు. అలాంటి దేవుని యొక్క బలమును వీళ్ళు మర్చిపోయి ఏమని చెప్తున్నారు? మనుషుల యొక్క బలాన్ని గొప్ప చేస్తున్నారు. అదే సంఖ్యాకాండం, మన ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము ఒక్కసారి చూద్దామండి. దేవుడు వాళ్ళని ఎలా పోషించినాడో. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనము. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. దేవుని యొక్క బలము. వాళ్ళు ఆ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి మోషే యొక్క నాయకత్వంలో నడుస్తున్నారండి. వాళ్ళ యొక్క అవిధేయ ద్వారా 40 దినాల్లో చేరవలసిన కానాను దేశాన్ని అన్ని సంవత్సరాలు సాగించడానికి వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వాళ్ళని ఎంతగా పోషించినాడండి. మనమైతే మన పిల్లలు మన మాట వినుకోకుంటే వాళ్ళతో మనం ఎదురు తిరిగితే మాట్లాడతారు అమ్మ నాన్నలు. నేనైతే మాట్లాడనండి, నాకు భలే కోపం, బాధ. చెప్పిన మాట వినలేదంటే ఇంకా నేను సైలెంట్గా వెళ్ళి పక్కన ఉంటా, మాట్లాడను నేను. ఇంకా వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, ఒమ్మ అంటారు, పలకను. ఎందుకు? మా బాధ అర్థం చేసుకోలేదు కదా, ఎందుకు వినాలా మీ మాట అని. మనుషులము తల్లిదండ్రులుగా మనమైతే వెంటనే తిరస్కరించి పక్కకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు తన జనులు ఆయనను ఎంతగా బాధించినప్పటికీ, ఎంతగా ఆయనను దూషించినప్పటికీ ఆయన తన ప్రజలకు ముఖం చాటుపరచలేదు, వారి మొరకు చెవి మూసుకొని లేదండి. వాళ్ళు మాట్లాడే మాటలు ఆయన బాధపడినప్పటికీ దేవాది దేవుడు వారికి ఏమీ తక్కువ చేయకోకుండా 40 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పోషించినాడండి. ఆ ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించినాడు. ఆ సముద్ర తరంగాలు గోడ తిన్న గట్టించి ఆ ఇశ్రాయేల్ జనాంగం వెళ్తున్నారు, ఇరుపక్కల నీరు రాశిగా నిలబడినప్పుడు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యానికి వారు ముగ్ధులైపోయి చూసుకుంటూ ఆరిన నేల మీద నడిచినారు. వారు ఏనాడు పొయ్యి వెలిగించలేదు, కుండ పెట్టలేదు, నీళ్లు పోయలేదు, ఆహారం వండుకోలేదండి. కానీ వారు ఆకలి అన్నప్పుడు దేవదూతలు తినే మన్నాను కురిపించినాడు. ఎప్పుడు ఈ మన్నాను తిని మా నోరు చవికిపోయింది, బాగలేదు, మాకు బూరెలు మాంసం కావాలంటే ఆకాశ పక్షులను, సముద్రం అంత బూరెలను పంపించినాడు. అంత విస్తారమైన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నప్పుడు ఆయన యొక్క బలాన్ని వాళ్ళు మర్చిపోయినారండి. మనం కూడా మన ఒక్కొక్క సమయములో దేవుడు మన కుటుంబంలో చేసిన వాటిని మర్చిపోయే వారంగా ఉన్నామండి. అతిశయిస్తుంటాం, ఇది నా శక్తి చేత నేను చేసుకున్నాను, నా జ్ఞానం చేత నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను, ఈ ఆరోగ్యము నేను చక్కగా ఆహార నియమాలు పాటించడం ద్వారా నా శరీరం దృఢంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబాన్ని నేను చక్కగా నడిపించుకోగలుగుతున్నాను, నా కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతున్నాను, నా జ్ఞానం చొప్పుతోనే నా కుటుంబాన్ని ఈ స్థితిలో నిలబెట్టుకున్నానని మన బలాన్ని బట్టి మనం అతిశయించుకుంటున్నామే. కానీ మన ముందు ఉండి, మన వెనక ఉండి, మన ప్రక్కలో ఉండి మన బలపరుస్తున్న దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నామండి. చాలా సందర్భాలలో దేవుడు ఒక్క క్షణం
ఏంది బాబు నీ బాధ అని పక్కకి వెళ్ళిపోయినాడంటే ఇంతగా కండలు చూసుకునే వాళ్ళు బక్కహీనులు అయిపోతాము కదా. ఒక్కసారి అట్లా చేయి తగిలితే, దేవుని చేయి తగిలితే ఇది నా అందం, నా గర్వం అని ఇట్లా ఊపుకునే వాళ్ళు ఇట్లా ఊగుతాం. ఈ ఇశ్రాయేల్ జనాంగం కూడా అదే చేస్తున్నారండి. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ కాలు వాయినీక, వాళ్ళ చెప్పులు అరిగిపోక, వాళ్ళ బట్టలు పాతగిలగా, వాళ్ళ శరీరంలో నుంచి దుర్వాసన అనేది ఏది రానికోకుండా చక్కగా పోషిస్తున్న దేవుని యొక్క బాహుబలాన్ని మర్చిపోయి మనుషుల యొక్క బలాన్ని చూసి వారు శ్రమల గుండా వెళ్ళిపోయినారండి. అలా వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు వారిని ఆదరిస్తూ వచ్చినారండి. మనము కూడా మన బలాన్ని చూసి అతిశయపడక దేవుని యొక్క బలమును చూసి అతిశయించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, చివరిగా మనం చూసినట్లయితేనా రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూపుము. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. ఇక్కడ చూసినట్లయితేనా పైరూపము చూసి శ్రమలలో పడిపోయేవారు, నష్టాలు తెచ్చుకునేవారు. మొదటిగా సొంత నిర్ణయం చొప్పున నష్టాలు తెచ్చుకున్నారు అబ్రహాం గారు. రెండవదిగా దేవుని బలమును మర్చిపోయి నష్టాలు పాలైనారు ఇశ్రాయేల్ జనాంగము. మూడవదిగా చూసినట్లయితేనా పైరూపము చూసి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వ్యక్తి ఏలియా గారు. గొప్ప దైవజనులు కదండి. ఆయన దేవుని పక్షాన రోషం కలిగి చేసే పనులైతేనేమి, అద్భుత కార్యాలైతేమి, ఆశ్చర్యమైన కార్యాలైతేమి, దేవుని పక్షాన ఎన్నో మేలులు తన జనులకు చేస్తున్నప్పుడు ఒక స్త్రీ యొక్క ఆలోచన చొప్పున ఆయన తన హృదయాన్ని బలహీనపరుచుకున్నాడు. అమ్మో యెజబేలు రాణి, ఆమె చేతి కింద పడిపోతే ఏమైపోతాము, అంతవరకు రోషంగా ఉన్నాడు. ఎంతో మంది వచ్చి విగ్రహాల దగ్గర నిలబడి, కొంతమంది సేవకులు నిలబడి బయలే నిజమైన దేవత అని దానికి పూజిస్తుంటే దేవుని పక్షాన రోషం కలిగి, ఇదిగో మీరు 2 పడవల మీద కాలు వేసి ఉన్నారు, ఉంటే దేవుని వైపన్నా ఉండండి, లేదంటే విగ్రహాల వైపన్నా ఉండండి, మేలు జరిగితే దేవుడు, కీడు జరిగితే దేవుడు కాదని 2 వైపులా ఉన్నారని రోషంగా దేవుని పక్షాన నిలబడి అక్కడ ఉన్న అబద్ధ ప్రవక్తలందరినీ చంపేశాడు. అందరినీ చంపినప్పటికీ యెజబేలు యొక్క కోపం తెలుసుకొని భయపడి పారిపోతున్నాడండి. గొప్ప ప్రవక్త పై రూపాన్ని చూసినాడు. దేవుడు అంటున్నాడు, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను, అంతరంగాన్ని చూస్తాను, అంతరంగంలో దాగిన మూలుగును చూస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతకుముందు అదే రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు చూసినట్లయితేనా ఏలియా చిన్నవాణ్ణి బ్రతికించినాడు కదండి. దేవుని బలాన్ని ఆధారం చేసుకొని తన ప్రార్థన ద్వారా చనిపోయిన వాణ్ణి బ్రతికించినాడు. దేవుడు నా పక్షాన ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. తన హస్తతాకిడి చేత నేను రోగులను స్వస్థపరుస్తున్నాను, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు అని దేవుని పక్షాన నుండి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన ఏలియా గారు ఒక్క యెజబేలును బట్టి, యెజబేలు యొక్క రూపాన్ని చూసి, పై రూపాన్ని చూసి భయపడిపోతున్నాడు. మనం కూడా భయపడతాం కదండి. మనకంటే ఇంకొంత అధికారంలో ఉండే వాళ్ళని చూసి, అమ్మో వాళ్ళు గొప్పోలు, మేము తగ్గోళ్ళము, వాళ్ళ చేతిలో పడితే మన బ్రతుకులు ఎంత, మనం ఏ పాటి వారము, మన ప్రాణాలు చిన్నవి, ఏదో గుట్టుకు చప్పుడు కాకుండా ఉప్పు కారం దంచుకొని తినేవాళ్ళము, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ చేతిలో పడితే మనం ఎంత అనుకుంటుంటాం కదండి. అట్లా అనుకుంటుంటే అట్లనే అణిగిపోతాం. అయ్యో నా పక్షాన దేవుడు ఉన్నాడు, మేము దేవుని బిడ్డలము, మా దేవుడు మా పక్షాన మంచి కార్యాలు చేస్తాడు, అంతటి వాడు ఎవడైతే మాకేమని ధైర్యంగా మనం నిలబడితే మన పక్షాన యుద్ధం చేయవాడు మన దేవుడే.
దావీదు గారు అదే కదా అన్నాడు, గొల్యాతును 6 మూరల జానడు గొల్యాతును చూసి భయపడలేదండి. యుద్ధం జరిగించువాడు యెహోవాయే, నా దేవుడు ఈరోజు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడని పైరూపాన్ని లక్ష్య పెట్టలేదు, కానీ దేవుని నామాన్ని ఘనపరుస్తూ గొల్యాతును సంహరించాడండి. నీకు అడ్డుగా ఆటంకంగా వస్తున్న ఏ సమస్య అయినా కానీ, అది ఇబ్బంది ఏదైనా కానీ, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ నువ్వు ముందుకు సాగిపోతే దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేసేవాడుగా పౌలు గారు అంటున్నారు కదండి. ఫిలిప్పీల రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, నేను ఇంతవరకు చేసింది చాలు, నేను పడిన శ్రమలన్నీ చాలు, ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. ఏ దానికోసము? ఆ బహుమానం పొందుకొనుటకు. ఏ బహుమానం? జీవ కిరీట బహుమానం పొందుకొనుటకు నా పరుగు నేను పరిగెత్తుతున్నాను. నీ పరుగులో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నీ గురి ముందుకు కలిగి ఉంటే, దేవుని వైపు కలిగి ఉంటే, దేవుడు నీ కుటుంబంలో మేలు చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు దేవుని వైపు చూడు, కష్టాలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. కష్టాలు రావని నేను చెప్పను. ఆ కష్టాలు నీ పైన తాండవం చేయకోకుండా ఉండాలంటే దేవుని పాదాలు గట్టిగా పట్టుకో. దేవుడు నిన్ను నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవుడి ఇటు వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతివైన దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ దయలో తండ్రి, మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించున్నాం తండ్రి. తండ్రి, మా శ్రమలలో మీ వైపు చూడకపోతే కష్టాలు నష్టాలు ఎందుకు కలుగుతాయని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా సొంత నిర్ణయాల చొప్పున అంత మాత్రమే కాకోకుండా మీ బలాన్ని మేము తక్కువ చేసిన ద్వారా, పైరూపాలను చూడడం ద్వారా మేము కష్టాల కొలిమిలోకి వెళ్ళిపోయే వారంగా ఉన్నాం నాయన. మా సొంత నిర్ణయాలు ఎప్పటికే వ్యర్థమే తండ్రి. మీ ఆలోచనలే సదాకాలము నిలుస్తాయని మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మాకు తలంపులు పుట్టక మునిపే తండ్రి, ఆ తలంపులో ఉన్న ఆంతర్యం మీరు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. మీ సన్నిధానానికి వచ్చి మీకు మొరపెట్టి మీరిచ్చే ఆలోచనలు చొప్పున తండ్రి మా జీవితాలు ముందుకు కొనసాగుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇతరుల యొక్క బలమును చూసి కానీ, వారి యొక్క పైరూపాన్ని చూసి మేము భయపడక తండ్రి, మా అంతరంగ పురుషుడు బలవంతుడు, సౌందర్యవంతుడు అని గ్రహించి మా జీవితాలకు ఆధారమైన వారు నీవే అని గుర్తెరిగి ఎల్లవేళలా మీ సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామాన్ని హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.